watching a movie. But no, I had better tell you about the film. The film was nice. I like it very much. But the story was better. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏ సినిమాలో అయినా స్టోరీ ఈజీగా అర్థమవుతుంది. కొన్ని సినిమాల్లో మనకు స్టోరీ అంత ఈజీగా అర్థమవ్వదు. మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం, స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది. బట్ ఏ స్టోరీలో అయినా ఈ 3 ఎలిమెంట్స్ డెఫినెట్గా ఉంటాయి. ఏ మూవీలో అయినా బిగినింగ్, మిడిల్, ఎండింగ్. బట్ ఏ స్టోరీ అయినా ప్రాపర్ ఆర్డర్ అంటూ ఏముండదు. మీరు ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. ఎండింగ్లోనే స్టార్ట్ చేయొచ్చు, మిడిల్లో, లేకపోతే బిగినింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ స్టార్ట్ బిగినింగ్. ఏ మూవీ అయినా మీరు చూడండి, ఫస్ట్లోనే మెయిన్ యాక్టర్ని రివీల్ చేయడం. ఓపెనింగ్లోనే మీకు స్టోరీ అర్థమవుతుంది. మొత్తం మీకు అర్థం కాకపోవచ్చు, బట్ లిటిల్ బిట్ అర్థమవుతుంది స్టోరీ ఏం జరుగుతుంది అనేది. తర్వాత స్టోరీలో రిమైనింగ్ యాక్టర్స్ని రివీల్ చేయడం, స్టోరీ స్ట్రక్చర్లో ఉందా లేదా చెక్ చేసుకోవడం, లొకేషన్స్, కెమెరా యాంగిల్, షార్ట్, సీన్, సీక్వెన్స్. ఏ మూవీలో అయినా ఒక్క ప్లేస్లో మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, మిడిల్. ఏ మూవీలో అయినా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మెయిన్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనే ప్రాబ్లంలో ఉండడం. ఆ ప్రాబ్లమ్స్ని మనమే క్రియేట్ చేయడం స్టోరీలో. ఆ ప్రాబ్లమ్స్ని అతను ఓవర్కమ్ చేయగలుగుతాడా లేదా, తన గోల్ని రీచ్ అవుతాడా లేదా అనేది మేజర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ. డ్రామా ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్. వితౌట్ ఏ కాన్ఫ్లిక్ట్ యూ హ్యావ్ నో యాక్షన్. వితౌట్ యాక్షన్ యూ హ్యావ్ నో క్యారెక్టర్. వితౌట్ ఏ క్యారెక్టర్ యూ హ్యావ్ నో స్టోరీ. వితౌట్ ఏ స్టోరీ యూ హ్యావ్ నో స్క్రీన్ ప్లే. ఫ్లో బాగుందని వాడాను. ఫైనల్గా ఎండింగ్. నాట్ ద ఎండింగ్, బట్ స్టోరీలో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. దానికోసం మనకు ప్లాట్ పాయింట్స్ యూజ్ అవుతాయి. అంటే ఒక ఇన్సిడెంట్ ఆర్ ఒక డెసిషన్. మూవీలో మెయిన్ యాక్టర్ తీసుకున్న డెసిషన్ వల్ల హోల్ స్టోరీ అనేది చేంజ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ విక్లో తన డాగ్ని ఎవరో అటాక్ చేయడం, తర్వాత స్టోరీ అనేది కంప్లీట్గా చేంజ్ అవ్వడం. అలానే మనం తీసుకున్న డెసిషన్ వల్ల మన లైఫ్ అనేది చేంజ్ అవ్వడం. బట్ ఏ మూవీ అయినా, క్లాసికల్ మూవీ, ప్రజెంట్ ఉన్న మూవీస్లో స్టోరీ కామన్గా ఉంటుంది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం డిఫరెంట్.